నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. రఘురామకృష్ణరాజు గారు రీసెంట్ గానే వైసీపీకి రాజీనామా చేయడం జరిగింది. అంతకంటే ముందు కూటమిలో భాగంగా ఉన్నప్పుడు అంటే ఆ సభలో జరిగినప్పుడే నరసాపురం నుంచి నేను పోటీ చేస్తాను, బట్ ఏ పార్టీ అనేది ఇంకా తెలియదని కూడా ఆయన మాటల్లోనే చెప్పడం జరిగింది. బట్ ఈరోజు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఆయన టీడీపీలో చేరబోతున్నారు. అది కూడా అధ్యక్షులు చంద్రబాబు గారి ప్రెజెన్స్ లో, ఆయన సమక్షంలో టీడీపీ కండువ కప్పుకోబోతున్నారు రఘురామకృష్ణరాజు గారి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ సీనియర్ నాయకులు ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం చౌదరి గారు. సో రఘురామకృష్ణరాజు గారు టీడీపీలో చేరబోతున్నారు. ఇంతకు ముందు వరకు కూడా ఆయన బీజేపీ నుంచి పోటీ చేస్తారు నరసాపురం నుంచి అని చెప్పేసి అనుకున్నారు. బట్ బీజేపీ వాళ్ళు నరసాపురంకి వేరే అభ్యర్థిని ప్రకటించడంతో ఆయన ఏ పార్టీలోకి వెళ్తారు ఏంటి అని చెప్పేసి అని అందరూ ఆలోచించారు. అదే ఆలోచిస్తూ ఉన్నారు అదే తోటలో. బట్ నేటితో దానికి తెరబడబోతోంది. రఘురామకృష్ణరాజు గారు టీడీపీలో చేరబోతున్నారు, చంద్రబాబు గారి సమక్షంలో కండువ కప్పుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి ఏమంటారు? ఒకవేళ ఆయన టీడీపీలో చేరితే ఏ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసేటువంటి అవకాశం ఉంది? ప్రేక్షకులకి సౌజన్య గారికి తెలుగుదేశం నమస్కారాలమ్మా. నమస్తే. ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ బీఫామ్ తీసుకొని నర్సాపురం ఎంపీగా నిలబడి అంటే చాలా చక్కగా మంచి పేరు తెచ్చుకున్న రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారికి కొరకరాని కొయ్యగా, కంట్లో నలుసుగా, పంట కింద రాయిలాగా, చెప్పులో నరకలాగా ఈరోజు ఆ పార్టీకి నిర్ణయాలకి వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున పోరాటం చేశాడు. అంటే ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని సామూహికంగా మోసం చేశాడు మా ముఖ్యమంత్రి, దీన్ని నేను ప్రశ్నిస్తున్నాను అని చెప్పి మీడియా ముఖ్యంగా కావచ్చు, ప్రత్యక్షంగా కావచ్చు, జగన్ గారి మీద పెద్ద పోరాటమే చేశారు. ఆ పోరాటంలో భాగంగా ఆయన్ని ఒక సందర్భంగా వచ్చేటప్పుడు అరెస్ట్ చేయటం, థర్డ్ డిగ్రీ ప్రయోగించడం, ఆ తర్వాత మిలిటరీ హాస్పిటల్లో తప్పుడు సర్టిఫికేట్లు తీసుకోవాలని ప్రయత్నం చేయటం, అది సఫలం కాకుండా పోవటం, తర్వాత ప్రభుత్వ యంత్రాంగం సీరియస్ కావటం, దాని మీద కేసు వేయటం, ఆయన బెయిల్ రావటం. ఒక రకంగా చెప్పాలంటే చాలా నిద్రలేని రాత్రులు జగన్మోహన్ రెడ్డి గారు చూపించాడు. ఈ విషయాలపైన ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన నుంచి కూడా పోరాటం స్టార్ట్ చేసి మొదలుపెట్టి ప్రతిపక్షంగా మేము కూడా తక్కువేమో అనిపిస్తుంది ఒకసారి. ఎందుకంటే అంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారిని వడ్డీ వారించేసాడు, సాకురే పెట్టాడు. నిజంగా చెప్పాలంటే అచ్చబండ అని చెప్పి సాకురే పెట్టి ఉతికాడు వారేసాడు. ఏ సమస్య అయినా సరే, నిరుద్యోగ వృత్తి కావచ్చు, జాబ్ కార్డు కావచ్చు, సారా ఉద్యోగం కావచ్చు, అదేవిధంగా మద్యపాన నిషేధం కావచ్చు, కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకుని చేస్తున్న కార్యక్రమాలన్నింటినీ కూడా చాలా చక్కగా వివరించి కొన్ని మీడియాల్లో ప్రతిరోజు రచ్చబండ కార్యక్రమం జరిపి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి చురకలంటిచ్చాడు. దాంతో ఏంటి ఇన్ని ఏం చేయాలి అర్థం కాక చుట్టూ బిక్కున్న జగన్మోహన్ రెడ్డి గారు సస్పెండ్ చేద్దామా, లేదా రిమూవ్ చేద్దామా, లేదంటే పార్టీని తొలగిద్దామని అగమ్య గోచరణ ఉండగానే ఆయన పుణ్యకాలం కాస్త అయిపోయింది. దాంతో ఎలక్షన్స్, సార్వత్రిక ఎన్నికలు రావడం, ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయాలని ప్రశ్నించడం, ఆయన కూడా కొన్ని నిర్ణయాలు చెప్పడం, అనేక సందర్భంగా నాకు ఖచ్చితంగా నరసాపురం వస్తుందని నమ్మకంగా చెప్పడం, ఇవన్నీ కాలగమనంలో కొన్ని జరిగాయి. సరే, ఇప్పటికీ ఓ నిర్ణయాలు రావడం జరిగింది. బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా ఇస్తామని ఆలోచనతో ఉన్నారని అనడం ఆయన కూడా. తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర బీజేపీ శాఖ నరసాపురం వేరే వాళ్ళకి కేటాయించడంతో తనకు నమ్మకాలు పోయాయి. సరే, ఇండిపెండెంట్గా వేద్దామా లేదా న్యూట్రల్గా ఉందామని చాలాసార్లు ఆలోచించి పార్టీ నాయకులను సంప్రదించాడు. సరే, ఏదైతేనేమి ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ఉన్నటువంటి కోవట్లు ఆయనకి సీట్ రానికుండా చేయడానికి పెద్ద ఎత్తున కుట్రబన్ని నరసాపురం సీట్ రానికుండా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుపడ్డారు. సరే, ఇప్పటికీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కుటుంబం ఏర్పడింది కాబట్టి రాబోయే రోజుల్లో శాసనసభకి పెద్ద తరహాగా ఉంటే బాగుంటుంది, ఒక స్పీకర్గా ఉంటే బాగుంటుంది ఆలోచనతో ఉండి కానీ, ఏలూరు కానీ, లేదంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో కానీ ఒక సీటు, ఎమ్మెల్యే సీటు కేటాయించి ఆయన ఎమ్మెల్యేగా గెలిపించుకొని అసెంబ్లీకి స్పీకర్గా పెట్టాలన్న ఆలోచన తెలుగుదేశం పార్టీకి ఉంది. అఫీషియల్గా ఈరోజు చేరుతున్నారని ముహూర్తం కూడా ఖరారైనట్టు మాకున్న ఆలోచన, అంటే మాకున్న సమాచారం. చేరితే మాత్రం సంతోషమే. ఎందుకంటే ఆయన సంస్థానాల్లో కానీ, ఆయన ఊర్లో కానీ ఆయనకున్న మంచి పేరు, ఈ ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసిన ఒక గొప్ప వ్యక్తిగా ఒక రకంగా చెప్పాలంటే చరిత్రలో మిలిచిపోతాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మాత్రం ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటి నుంచి చేరాడంటే కూడా
నిద్రలేని రాత్రులే కనబడతాయి. ఎందుకంటే రాత్రి అయినా పగలైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వాన్ని బట్టలు కూడా పెట్టి నడి రోడ్లు పెట్టేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆర్ఆర్ గారిని చూస్తే మాత్రం నిజంగా చెప్పాలంటే తడిచిపోతాడు. దీంతో ఇంకా కూడా ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవేళ ప్రజారాజ్యం పార్టీ నుంచి ఏమైనా ఎంపీ సీట్ ఇస్తారేమో, ఒక ఇది కాకపోయినా మళ్ళీ బీజేపీ వాళ్ళని ఖాళీ చేయిస్తారేమో అనేక అనుమానాలతో తనకున్న కోటరి రఘురామకృష్ణరాజు కానీ వాళ్ళ సీట్ కేటాయించిన కానీ గతంలో బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సోమవీరాజు ద్వారా వైరివాల్ చేసి రానికుండా చేసే ప్రయత్నం అయితే చేశాడు. సరే ఏదైనా సరే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం అమరావతి విషయం కావచ్చు, ప్రత్యేక హోదా కావచ్చు, రాష్ట్ర విషయాల్లో నిధుల విషయాల్లో కానీ రఘురామకృష్ణరాజు గారికి కొంచెం బ్రాండ్ అంబాసిడర్ ఉంది. ఆయన కూడా కష్టపడ్డాడు, రాష్ట్రం కోసం పోరాటం చేశాడు, ఈ దుర్మార్గ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేశాడు. కాబట్టి అటువంటి వ్యక్తికి పార్టీలో సగిన స్థానం ఇచ్చి ఎమ్మెల్యే గెలిపించుకొని స్పీకర్ పదవి ఇవ్వడం అనేది సముచిత స్థానం అని అనుకున్నాం. అందుకే బాబు గారితో సంప్రదించడం జరిగింది. ఉమ్మడి పార్టీ నాయకులతో కూడా డిస్కస్ చేశారు. దాంతో అందరూ కూడా ఇంచుమించు ఒప్పుకున్నారనే సమాచారం. దాంతో ఈ 4 కాన్ఫరెన్స్ లో రఘురామకృష్ణరాజు గారు ఒకసారి అంటే రఘురామకృష్ణరాజు గారు చంద్రబాబు గారి సమక్షంలో ఒకసారి కండువా కప్పుకున్న తర్వాత ఆయన ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు అనే దానికి సంబంధించి స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉందా, లేకపోతే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందంటారా? లేదమ్మా, టైం లేదు. ఉన్నది 40 రోజులే. ఇంకా జనంలోకి వెళ్ళాలి. ఆయన కూడా ఉండియా, ఈస్ట్ వెస్ట్ గోదావరి, ఏలూరా అంటే ఆయనకున్న అవకాశాలు సర్వేల ప్రకారం బాబు గారు ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే మేము చెప్పడం మంచిది కాదు కాబట్టి పార్టీ నాయకులు అధినేతలు చెప్పాలి. మేము కల్పించుకొని చెప్పేస్తే అది బాగుండదు. కాబట్టి ఖచ్చితంగా అయితే ఈ రోజే అనౌన్స్ చేస్తారు. గతంలో రాజు గారు చాలా సార్లు మాట్లాడారు బాబు గారితో. ఈ రోజు జాయిన్ అయిన వెంటనే ఏ కాన్ఫరెన్స్ నుంచి పోటీ చేయబోతాడో ఆ కాన్ఫరెన్స్ కి వెళ్ళి వర్క్ చేసుకోమని చెప్పే పరిస్థితుల్లో బాబు గారు ఉన్నారు. కాబట్టి నాకు తెలిసి కొంత శాస్త్రీయంగా కూడా ముహూర్తం ఖరారు చేసుకున్న ఈ రోజు ఏ టైంలో బాగుంటుందని ఆ చేరిన వెంటనే సీటు కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. వెంటనే ఆయన పనిలోకి దిగి గెలుపు గుర్రాల వైపు వెళ్లాలనే ఆలోచనతో రఘురామకృష్ణరాజు గారు అన్ని రకాలుగా అంతని యొక్క యుద్ధానికి రెడీ కావడానికి ఆయన సామగ్రి రెడీ చేసుకుంటున్నాడు. ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అయిపోయిందమ్మా. రాజు గారిని అనౌన్స్ చేయటం నెక్స్ట్ ఉండేది. సో టైము కాలము అవన్నీ ఉన్నాయి కాబట్టి అది కొంత శాస్త్రీయంగా చూసుకుంటున్నారు. కానీ రఘురామకృష్ణరాజు గారి యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన సొంత పార్టీకి వ్యతిరేకంగా అనేక ప్రజా సమస్యలపైన తను ప్రజల్లో నాలుకలాగా నిలబడి ప్రశ్నిస్తూ రాష్ట్ర ప్రజలకి త్రిపుల్ గా బ్రాండ్ అంబాసిడర్ తెచ్చుకున్నాడు. ఎవరంటే త్రిపుల్ ఆర్. అది ఒక మంచి బ్రాండ్ నేమ్ పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో అవినీతి వ్యతిరేకంగా స్ట్రగుల్ చేసిన వ్యక్తులు ఆయన ఒక్కడు. కాబట్టి ఆ వ్యక్తికి తగిన స్థానం ఇవ్వడం వల్ల రాష్ట్ర ప్రజలు కూడా ఆనందపడతారు, ఆయన కాన్స్టిట్యూన్సీ ప్రజలు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. 2 ఎంపీ అయితే 554 మందిలో ఒకడవుతాడు. కానీ ఒక రాష్ట్రానికి స్పీకర్ అంటే ఒక శాసనసభ నడిపించే గొప్ప వ్యక్తిగా ఉంటాడు. కాబట్టి వ్యతిరేకంగా ఆయనకున్న నాలెడ్జి దృష్ట్యా అదైతే సముచిత స్థానం అని అనుకున్నాం. అందుకే బాబు గారు నిర్ణయానికి వచ్చారు. కాబట్టి ఈ రోజు జాయిన్ అయిన వెంటనే ఆయన స్థానాన్ని కూడా ప్రకటించబోతారు. దాంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా తడిచి మొగుడవుతాడు. 100% ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసే దాంట్లో కీలక పాత్ర వహించే వ్యక్తిగా ముందుకు వస్తాడు. రేపు శాసనసభలో పొరపాటున జగన్మోహన్ గారు గెలిస్తే ఆయన సంగతి కూడా ఈయన మామూలుగా ఆడుకోవడం అంటే ఇట్లా ఆడుకోవడం చూస్తే రాష్ట్రపతి కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఈయన ఆ విధంగా హింసించాడు, శారీరకంగా హింసించాడు, పోలీసులతో కొట్టించాడు, వీడియోలు వైరల్ చేశాడు, బూతులు తిట్టిపించాడు, కేసులు పెట్టించాడు, కోర్టు చుట్టూ తిరిగాడు. చివరికి ఈయన కేసులు కూడా పక్క రాష్ట్రానికి మార్చుకునే విధంగా భయభ్రాంతి సృష్టించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆడుకోవడం అంటే ఎలా ఆడుకోడు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన చుక్కలు కనిపిస్తాయి, పాయింట్లు తడిచిపోతాయనే విషయాన్ని చాలా స్పష్టంగా కనపడుతుంది. ఆ దిశగానే తెలుగుదేశం పార్టీ ఈ రఘురామకృష్ణరాజు గారు బాణాన్ని వేయాలని ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఇది సఫలం అవుతుందని మేము అనుకుంటున్నాం. 100% విజయం సాధించి శాసనసభ స్పీకర్ గా రాబోతారనేది ఒక గొప్ప వార్త, శుభవార్త. ఓకే. సో చాలా రోజుల నుంచి కూడా రఘురామకృష్ణరాజు గారు ఏ పార్టీ నుంచి అలాగే ఏ స్థానం నుంచి పోటీ చేస్తారు అని నరసాపురం అన్నా కానీ బీజేపీ నరసాపురంకి సంబంధించి వేరే అభ్యర్థిని ప్రకటించడంతో ఎక్కడి నుంచి పోటీ చేస్తారో, ఏ పార్టీ నుంచి పోటీ చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి దానికి సంబంధించి చాలా ఉత్కంఠ నెలకొంది. దానికి సంబంధించి అయితే ఈరోజు తెరపడిపోతోంది అనేటువంటి వార్త వినడం చాలా సంతోషకరం అండి.